అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మహిళా వికలాంగులకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాము. చట్టసభల్లో అంటే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మహిళలకు 37% ఇవ్వాలని దేశమంతా ఆలోచిస్తుంది. అంటే ఉద్యోగాల్లో, తర్వాత వ్యాపారాల్లో, రాజకీయాల్లో అన్నిట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సహకార సంస్థ వికలాంగుల శాఖ యొక్క ముఖ్య పథకం మోటారు వాహనాలు అందించే పథకంలో వికలాంగులైన మహిళలకు 33% ఎందుకు ఇవ్వటం లేదు? మహిళా సంఘాలు అడగాలి. ఎందుకంటే 33% అనేది మహిళల హక్కు. వికలాంగుల పథకాల్లో 33% అనేది వాళ్ళ హక్కు. అయితే వికలాంగుల హక్కుల చట్టం కూడా క్లియర్గా చెప్పింది, అన్ని పథకాల్లో 5% ఇవ్వండి, అందులో మహిళా వికలాంగులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది. మరి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 2000 మోటారు వాహనాలు శారీరక వికలాంగులకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశంలో దాదాపు 33% అంటే 330, 660 బండ్లు మోటారు వాహనాలు వికలాంగులకు అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మహిళా వికలాంగుల సంఘాలకు నా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు మహిళా అధికారి అయిన మన వికలాంగుల సంక్షేమ కార్యదర్శిని అడగండి, మహిళా అధికారి అయిన మన వికలాంగుల కమిషనర్ ఎండీగా ఉన్న శైలజ మేడం గారిని అడగండి. మహిళా వికలాంగులకు 33% మోటారు వాహనాలు వారి హక్కు. మీరందరూ కూడా రిప్రజెంట్ చేయండి. మీ తరఫున, వికలాంగుల సంఘాల తరఫున మేము కూడా మీకు మద్దతు ఇస్తాం. ముఖ్యంగా ఇది అడగాల్సింది మహిళా వికలాంగుల సంఘాలు. మోటారు వాహనాలు వికలాంగులకు ఇస్తే వికలాంగుల జీవితాల్లో చాలా మార్పు వస్తుంది. ఒక మహిళ, ఇంటి నుంచి బయటికి రాని మహిళ ఒక మోటార్ వాహనంతో బయటికి వెళ్ళవచ్చు, ఏదో ఉద్యోగానికి వెళ్ళవచ్చు, దాని మీద వ్యాపారానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా 10 మందిని కలిసేటందుకు సోషల్ రిలేషన్స్ పెంచుకోవచ్చు. అంటే ఒక మోటార్ వాహనం అనేది వికలాంగులకు చాలా దిక్కుగా యాక్సెసిబుల్గా అన్ని దిక్కులు తిరిగేటందుకు, వాళ్ళు సామాన్లు తెచ్చుకునేందుకు, వాళ్ళు డిగ్నిటీగా హుందాతనంగా బతికేందుకు మోటార్ వాహనం చాలా ఉపయోగం ఉంటుంది. అందుకే మహిళా వికలాంగుల సంఘాలకు నా యొక్క విజ్ఞప్తి, వెంటనే వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారిని, వికలాంగుల చైర్మన్ వీరయ్య గారిని, వికలాంగుల కమిషనర్ శైలజ గారిని, వికలాంగుల కార్యదర్శి, మహిళా కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్ గారిని వెంటనే కలవండి. వచ్చే నోటిఫికేషన్లో మరియు ఇచ్చిన నోటిఫికేషన్లో మొత్తం అన్నిట్లో మహిళలకు 33% మా హక్కుగా మోటారు వాహనాలు ఇవ్వమని అడగాల్సిందిగా మహిళా సంఘాలకు నేను సలహా ఇస్తున్నాను. మీకు తగిన సహకారం అందిస్తేందుకు ఈ వీడియో చేయటం జరిగింది. థ్యాంక్ యూ.